ముందుగాల మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. అమ్మ ఇవాళ ముచ్చట చెప్తుంది కల్వకుంట్ల కవితమ్మ. మా మేనత్త ఏం చెప్తుందంటే, కేసీఆర్కు నోటీసులు అంటే తెలంగాణకు మొత్తం ఇచ్చినట్టే లెక్క. ఒక్క కేసీఆర్ కనుక నోటీసులు వస్తే తెలంగాణకు మొత్తం వచ్చినట్టే. కేసీఆర్ ఇచ్చేది పోతే తెలంగాణ ఇచ్చేది పోయినట్టే. అబ్బా ఎంత పెద్ద మాట చెప్తివా అక్క. ఏం మీ అయ్య మరి ఇంట్లో పండుకుంటే ఇచ్చారు అవిగానే? మీ అయ్య పని మీ అయ్య చేసుకుంటూ ఉంటుంటే ఇంట్లో ఉన్నోడి మీద ఆయన గుండాలు వేస్తున్నావు అనుకుంటున్నావా? ఏం పని లేదనుకుంటున్నావా? నోటీసులు ఇస్తాలో కానీ ప్రభుత్వానికి కానీ ఈ తెలంగాణ ఎవరు దొరకలేదు, మీ అయ్య ఒకటే దొరికినాను ఇచ్చిరా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, అందులో ఏమైనా అవకతవకలు చేసినవేమో చేసిండు. ఒక కాళేశ్వరం కొనవే 1 లక్ష కోట్లు కొనవే అని లాగం చేసిండు అనే ఉద్దేశంతో నోటీసులు పంపించారు. ఉత్తగా ఏం పంపించలేదు. అయితే తెలంగాణ ప్రజలు ఎంత ఎడ్డోళ్ళు అనుకుంటారా? ఏం పాడే. మరి కేసీఆర్కి ఒక్కరికి నోటీసులు ఇస్తే తెలంగాణ మొత్తం నోటీసులు ఇచ్చినట్టే అని అంటున్నావు. మరి కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెడితే తెలంగాణ మొత్తానికి ఆస్తులు పెరినాయి అని ఎందుకు అంటలేవు? నీ కుటుంబానికి ఏమో కోట్ల రూపాయల ఆస్తులు పెడితే తెలంగాణకి ఏమో లక్షల కోట్ల రూపాయలు అప్పెట్టయింది. మరి అడగాలని అడగొద్దా ప్రజలారా? కేసీఆర్కి ఒక్కరికి నోటీసులు ఇస్తే తెలంగాణ మొత్తం ఇచ్చినట్టే. మరి కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరిగితే తెలంగాణ మొత్తానికి ఆస్తులు పెరగాలగా. గప్పుడు వాళ్ళు ఇచ్చిండు. అంబానీ కుటుంబం ఇది దివాలా తీస్తే దేశం మొత్తం తీసినట్టే. అత్తాలే ఎక్కడి పాపం ఇది? అన్ని రైకల మోసం ముచ్చట తప్పితే ఏమైనా ముచ్చట్టున్నాయా? అంబానీ కుటుంబం ఒకటి దివాలా తీస్తే దేశం ఏంటో దివాలా తీస్తుంది. మరి ఆయనకు ఆస్తులు పెడితే దేశానికి ఆస్తులు పెరిగినట్టేనా? గట్టినే ఉంది గీల ముచ్చట కూడా. మీరు దేశాన్ని ముంచేది రాష్ట్రాన్ని ముంచే చేతలు కాకుంటే ఇంకేమైనా ఉన్నదా? కాళేశ్వరం కాడ కట్టిన బ్రిడ్జిలు మొత్తం కుంగిపోయినాయి. దానిపైన నువ్వు ఏమేం చేసినావు? మొదవరి నువ్వు మగపిల్లగాని పని చేసినావా లేకపోతే ఆడపిల్ల పని చేసినావా? ఏం పని చేసినావు నువ్వు? జర కాదా లెక్క చెప్పుదురా అని నోటీసులు పంపించారు. ఉత్తనే పంపలే, ఉత్తగానే అలా టైంపాస్కి పంపలే. పోయి చెప్పి రావాలి మీరు ఏం చేసిరు ఏం కథ అని. ఆడ పోయి చెప్తే నిజమా అబద్ధమా అనేది తెలుసుకుంటారు. అంతేగాని కేసీఆర్కి ఇస్తే కేసీఆర్కి అవమానం జరిగితే తెలంగాణ మొత్తం అవమానం జరిగిందని అంటే ఎక్కడి ముచ్చట ఏం కథ? ఇంకేం చెప్తుంది ముచ్చట? ఆయనపై ఈగ వాలిన ఊకం అంతే. పుసుకుర కరవజాలి ముక్కు మీద అలగల ముక్కు నరికేసే వాక్క మాకు తాతగా ముక్కే అందం. ఈగ వాలిన ఊకోదంట ఆయన మీద. నిలమన్నటి దాకానేమో ఆయన పార్టీ దగ్గరికే పోనన్నది. ఇవాళ ఏకంగా ఆయన మీద ఈగ వాలితే ఊకోదంట. ఇంకా కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా 4న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా. నువ్వు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినా కానీ ఏం ఫాయిదా లేదు. రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర చేసినా ఏం లేదు. ఎన్టీఆర్ దగ్గర చేసినా ఏమి ఉండదు. నిజమే ఉంటుంది, అబద్ధమే ఉంటుంది. ఊరికనే 4 వేసుకొని కూలి మనుషులను కొనపోయి ఆడ ముచ్చట పెట్టాలని అయిపోద్ది ముచ్చట. ఇంకా తెలంగాణ జాగృతిలో ఎస్సీ ఎస్టీ ముస్లిం సిక్కు క్రిస్టియన్ అమ్మర కొడుక ఇది ఇంకా మనగాని ముచ్చట. తెలంగాణ జాగృతులు అంటే ఎస్సీలకు ఎస్టీలకు ముస్లింలకు క్రిస్టియన్లకు వీళ్ళందరికీ మంచి అవకాశాలు కల్పిస్తుందంట. మరి నిన్నమన్నా ఏం పనికి పోయినావా అమ్మ నువ్వు? మీ అన్న చెప్పినట్టు గుడ్డి గుర్రాల పనులు తోముతందుకు పోయినావా? 10 ఏళ్లలో ఏ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు గుర్తు రాలేదు? క్రిస్టియన్లు కూడా గుర్తొచ్చారు అయ్యాలా? అబ్బా నువ్వు నీ ముచ్చట పాడైపోను. నీ ముచ్చట వినాలంటే తలకాయ ఖరాబు కావాలి, పాడైపోను. జెండు మాసి ఎప్పుడు తలపక్క పోయింటే పెట్టి తలాపనే ఉండాలి. వాళ్ళ మీద ప్రేమ ఏం ప్రేమ. బీసీ బిల్లుపై కేంద్రం ఉత్సాహం చూపుతలేదు, వీళ్ళు చూపుతారు. మన అందుకోసమనే కదా మన బీసీకరణ చేస్తే ఈ ఇంటిల్లాలు మొత్తం వచ్చి లెక్కలు చెప్పిపోయారు. జర ఏమనుకోకురే ఒక మాట అంట. ఈ బీసీల ముచ్చట నిలబెడతాందుకు ఈ బీఆర్ఎస్ పార్టీలో సిగ్గుందా ఏమన్నా జరనన్నా? అందుకోసం ముందుగా ఏమనుకోకూరు జరని. కానీ బీసీల గురించి మాట్లాడుతందుకు బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా సిగ్గు శరం అనిపించాలి జరనన్నా. బీసీలో రిజర్వేషన్లు మొత్తాన్ని సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఓ చదువుకున్న మేధావులు వీడియో చూసే మేధావులు చెప్పురు జర. బీసీలకు మొత్తానికి అదేది 29% ఉన్నదాన్ని తీసుకొచ్చి 16, 17, 18% పడేసిన దరిద్రులు ఎవరుండ్రు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే బుడ్డ పొరగాడ అలాంటి పొరగాని అయినా కానీ చెప్తారు కేసీఆర్ తాత అని కాదా? చెప్తుంది. బీసీ బిల్లు పైన కేంద్రం ఉత్సాహం చూపుతలేదంట. ఇంకా బీజేపీకి సెగదలిగేలా ఉద్యమిస్తాం. బీజేపీ సెగదలగాలే, నువ్వు ఉద్యమిస్తే చైనా కూడా సెగదలుతుంది. ఎందుకు తలగదు? నీది చిన్న సన్న ఉద్యమం. మళ్ళీ ఉద్యమం అంటే ఏంది? మళ్ళీ అమాయక ప్రజలను బలి చేయడమే, అంతకు మించింది ఏముండదు. ఏం ఉద్యమం చేసినావు నువ్వు? నీ ఉద్యమం పాడైపో. నీ ఉద్యమంతో తెలంగాణ వచ్చింది అనుకుంటున్నావా ఏమి? నువ్వు కానీ మీ అన్న కానీ మీ అయ్య కానీ మీరు చేస్తే వచ్చిన తెలంగాణ కాదు ఇది. ఎందరో మంది ఆత్మ బలిదానాలు చేస్తే వచ్చింది తెలంగాణ. అలా ఆత్మ బలిదానాల మీద నిర్మించబడ్డది ఈ తెలంగాణ మొత్తం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి మీ కాళ్ళ కింద పెట్టుకొని దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు
పలానా ఆయన మంచం ఎక్కి మొలకాలికినట్టు మొలకాలికి ఆగం చేసి కూసూరు ఇవాళ కదలబడం అయితే ఏక నెంబరు. జాగృతి నూతన కార్యాలయం ఏర్పాటు. మళ్ళీ జాగృతి అని పెడితేవి, మళ్ళీ కార్యాలయం పెడితేవి, మళ్ళీ అలా కేసీఆర్ ఫోటో పెడితేవి. మళ్ళీ కేసీఆర్ అనగానే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంటే రచ్చదాయ నీకు. నిన్న మీటింగ్ పెట్టినావు గాడ మేడ్చేలనా ఎన్న అక్కడ నిన్న పెట్టింది నిన్న మీటింగు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాడు కూడా లేడు వెనకంగా. ఏమెక్కడికి లేరు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ కాదని వాళ్ళకి ఎరికే. మీ అయ్య కూడా ఎరికే. కానీ పాడైపోయిన కలుపు వరగా తిరుగుంటే కాలమే పడతాని ఏదో ఓపిక పడుతున్న ముసలోడు. కానీ లేకపోతే గిసను కట్టబట్టుకొని ఈ మీకలు పయ్య 2 పెట్టి పెడితే దెబ్బకి వాయో నీ సస్తిని కాలుముక్తా అందుకు. కానీ పాడైపోను ఈ అడవిలో వాని ఏమంటారు అట్టు పాడుగాను. బుక్కడి తిని భూమి కోరుగా అంటే ఇంట్లో ఉన్న ముచ్చట తీసుకొచ్చి మొత్తం బయట వేస్తీవి. లేక పాడైపోను లేక ముచ్చట తల్లితీవి. ఏమన్నా అంటే మా పార్టీలో దయ్యాలు ఉన్నారు. మీ పార్టీలో ఉన్నోళ్ళు దయ్యాలు, మీ అయ్యా నువ్వు మీ అన్ననేమో దేవుళ్ళు, మీ అయ్యనేమో బ్రహ్మ, మీ మళ్ళీ పోతే ఇక దేవుళ్ళ పేరని చెప్పాలి. ఈ సక్కదా ఈ రోగు తప్పిన వాళ్ళ ముచ్చట కోసం దేవుళ్ళ పేరుని బదనం చేయాలి. కానీ ఇవో చెప్తుంది ముచ్చట. దయ్యాలు ఉన్నాయి నాయన, జాగ్రత్త నాయన. మీ అయ్యే పెద్ద దయ్యం, మంచి మంత్రకాడు మీ అయ్యే. మీ అయ్య దగ్గర దయ్యాలు ఉంటాయి. ఏమైనా తెలంగాణ ప్రజల్ని ఎట్ట మోసం చేయాలి, ఏం కథ, గింతకు మించింది ఇంకేమైనా ఉన్నదా? ఒక ప్రెస్ మీట్ పెట్టి బరాబర్గా నేను బీఆర్ఎస్ పార్టీనే ఉంటా అని చెప్పాలి. లేకపోతే టీవీలో చెప్పాలి. 2 రోజులు ఇళ్ళో ఉంటా అంటావు, 2 రోజులు అందులో ఉంటా అంటావు. గట్టిగా మాట్లాడతారు కదా మా అన్న మంచోడు కాదంటావు, ఇంకా గట్టిగా మాట్లాడితే మా అయ్య మంచోడు కాదంటావు, ఇంకా గట్టిగా మాట్లాడితే మా బావ మంచోడే కాదంటావు. మరి నువ్వు ఒక్కదాని మంచిదానవా అమ్మ? మంచిదానం పోయి సర్పంచ్ పోయి దేశమంతా పోయి దప్సాటిచ్చి వచ్చినావు. ఊకొజర మా అమ్మ. కానీ నీ నాశనం అయిపోయి ఏం ముచ్చట పెడతావో ఏం ఎందుకు పెడతావో అసలు అర్థమే కాదు. ప్రజలారా నేను చెప్పింది ఏమైనా అవతాం అంటే కామెంట్ రూపకంగా చెప్పుని. ఇక ఉంటా. తెలంగాణ కాపద వస్తే కేసీఆర్ కాపద వచ్చినట్టు అంటాడు. కేసీఆర్ కాపద వస్తే తెలంగాణ మొత్తానికి కాపద వస్తుందట. ఈ ఏడాదొట్టిన మరి నాయన నువ్వు తెలంగాణ కాపద ఇస్తా అనుకో. నువ్వు లేక తెలంగాణకు ఒకరికి నోటీసులు